ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం మిత్రులారా, స్నేహితులారా, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు తర్వాత మీ జీవితంలో ఒక భూకంపం రానుంది. ఈ భూకంపం అంటే బ్రహ్మాండం మీకోసం ఒక అద్భుతమైన కలయికను సిద్ధం చేసింది. ఇది 70 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇది ఈ రోజు తర్వాత మీ జీవితంలో జరగబోతుంది. దీని వల్ల మీరు ఆనందం, భయం మరియు ఉన్నతిని అనుభవిస్తారు. అందుకే మీరు ఈ వీడియోను చూస్తున్నారు. అంటే బ్రహ్మాండం మిమ్మల్ని ఈ వీడియో దగ్గరకు చేర్చింది. ఎందుకంటే మీ దుఃఖాలను ముగింపు సమీపంలో ఉన్నాయి కాబట్టి. 3 దైవ శక్తులు మీకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తున్నాయి. మరియు 2 వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. ఇలా చేసిన వారి జీవితంలో ఆ భగవంతుడి దయ వారిపై, వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రియమైన కుంభరాశి జాతకులారా, ఇప్పటి వరకు మీ ప్రతి అడుగుల్లోనూ కష్టాలను ఎదుర్కొన్న ఒక ప్రయాణంలో ఉన్నారు. మీ శ్రమ ఫలితం ఎప్పుడు దూరంగా కనిపించింది, కానీ ఎప్పుడు మీ చేతులకు రాలేదు. మీ బాధలు, పోరాటాలు, మీ మనసులోని తుఫానులు మీకు మాత్రమే తెలుసు. విధి మీ ఓర్పును, మీ ఆత్మవిశ్వాసాన్ని కఠినంగా పరీక్షించింది. మీరు ఆ పరీక్షల్లో ఎప్పుడు ఓడిపోలేదు. మీ జీవితంలో ఈ చీకటి రాత్రి ఎప్పుడో ఒకప్పుడు ముగుస్తుందనే ఆశ ప్రతిరోజు ప్రతి మనసులోనూ ఉండేది. ఆ ఆశ ఇప్పుడు ఒక రూపం పొందబోతుంది. ఎందుకంటే ఈ క్షణం నుండి మీ పోరాటానికి ముగింపు, మీ అదృష్టానికి ఉదయం ఒకేసారి జరగబోతున్నాయి. మరియు ఈ రోజు ఒక పండుగ మాత్రమే కాదు మిత్రులారా, ఇది మీ జీవితంలో అతిపెద్ద మార్పుకు ప్రకటన. బ్రహ్మాండంలోని ఒక అరుదైన శక్తివంతమైన శక్తి మీ వైపు వస్తుంది. ఇది మీ జీవితంలోని అన్ని ప్రతికూల శక్తులను ఒక క్షణంలో నాశనం చేస్తుంది. ఇది కేవలం భవిష్యవాణి కాదు మిత్రులారా, ఇది మీ తపస్సుకు, మీ ధైర్యానికి లభించిన దైవ బహుమతి. మీరు ఏ సువర్ణ కాలాన్ని కలలు కన్నారో, ఏ సంపదను ఊహించుకున్నారో, ఏ గౌరవం కోసం ఎదురు చూస్తున్నారో అదంతా ఇప్పుడు నిజం కాబోతుంది. ఇది కేవలం మీ పైనే కాకుండా మీ కుటుంబంపై కూడా సుఖం, శ్రేయస్సును కురిపించే ఒక వరం. మీ విధి ఇప్పుడు మీ కోసం ఒక కొత్త అధ్యాయాన్ని రాయబోతుంది. అది అద్భుతాలు మరియు విజయాలతో నిండి ఉంటుంది. మీ అదృష్టం ఇప్పుడు మీరు కేవలం ఒక అడుగు వేయడం కోసం వేచి ఉన్నాయి. అప్పుడు మీరు మీ అదృష్టాన్ని పట్టుకోగలుగుతారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం ఇదే. మరియు స్నేహితులారా, మీ జీవితంలో అతిపెద్ద విజయం ఇప్పుడు చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఒంటరిగా మోసిన దుఃఖం, బాధలు, భారాలు ఇప్పుడు మానిపోతాయి. మీ ప్రతి అపజయం కథ, మీ ప్రతి కన్నీటి జ్ఞాపకం ఇప్పుడు శాశ్వతంగా గతంలో కలిసిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఒక చీకటి సొరంగంలో ప్రయాణం చేశారు, కానీ ఆ సొరంగం చివరిలో ఒక ప్రకాశవంతమైన సూర్య కిరణం మీ కోసం వేచి ఉంది. మీ జీవితంలో వచ్చిన ప్రతి అడ్డంకి, ప్రతి ఆపద కేవలం ఒక పరీక్ష మాత్రమే. అది మిమ్మల్ని మరింత బలవంతులుగా చేయడానికి విధి సృష్టించింది. ఇది కేవలం అడ్డంకులు కావు స్నేహితులారా, ఇవి మీకు మీ నిజమైన శక్తిని తెలియజేసే సంకేతాలు. ఇప్పటి వరకు మీ శత్రువులు మిమ్మల్ని ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వారికి తెలియదు, ఒక అదృశ్య దైవ కవచం ప్రతి క్షణం మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ క్షణం దగ్గర పడింది. మీ దురదృష్టం, ప్రతికూల శక్తి శాశ్వతంగా నాశనం అవుతాయి. మరియు మీరు మీ చివరి యుద్ధంలో గెలవబోతున్నారు. మీ జీవితం నుండి దుఃఖం, పోరాటం, నిరాశ శాశ్వతంగా వెళ్లిపోతాయి. ఇప్పుడు మీ జీవితంలో కేవలం ఆనందం, విజయం మరియు శాంతి మాత్రమే ఉంటాయి. మీ జీవితంలో అతిపెద్ద ఉత్సవం ఇప్పుడు మొదలవుతుందన్నమాట. మీ విజయం కేవలం మీది కాదు, ఇది మీ ఓర్పుకు, మీ ధైర్యానికి లభించిన విజయం. మరియు మిత్రులారా, మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ అదృష్టం యొక్క సామర్థ్యం కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది ఏదో సాధారణ సంఘటన కాదు. ఇది బ్రహ్మాండంలోని ఒక అసాధారణ మహోత్సవం. ఇది కేవలం 70 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. గ్రహ నక్షత్రాల ఈ అద్భుతమైన కలయికతో మీ కోసం ఒక ప్రత్యేక గ్రహయోగం ఏర్పడింది. దీనివల్ల గ్రహాలు తమ అత్యంత శక్తివంతమైన స్థితిలోకి వచ్చి ఒక అసాధారణ శక్తిని సృష్టిస్తాయి. అదే శక్తి ఇప్పుడు మీ జీవితంలోకి నేరుగా ప్రవేశించబోతుంది. కుంభరాశి జాతకులారా, మీరు ఇప్పటి వరకు ఏ అవకాశాలను, సంపదను ఊహించుకున్నారో అదంతా ఇప్పుడు మీ వద్దకు వాటంతట అవే వస్తాయి. ఈ గ్రహయోగం మీ అదృష్టం యొక్క మూసి ఉన్న తలుపును ఒక క్షణంలో తెరుస్తుంది. మీ మార్గంలో ప్రతి అడ్డంకి కాలి బూడిదైపోతుంది. మీ అదృష్టం యొక్క తాడు ఇప్పుడు విధి చేతుల్లో ఉంది మరియు అది మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరు చేరుకోని ఒక శిఖరం
మీదకు తీసుకువెళ్తుంది. మిత్రులారా, ఎన్నో సంవత్సరాల మీ శ్రమ, మీ కళ్ళల్లోని ప్రతికల ఇప్పుడు నిజం కాబోతుంది. ఎందుకంటే విధి స్వయంగా మీ కోసం మార్గాన్ని సృష్టించినప్పుడు ఆ మార్గంలో ఏ అడ్డంకి కూడా నిలబడదు. మీ కోసం ఇప్పుడు కేవలం విజయం, శ్రేయస్సు మరియు అపరిమిత ఆనందం యొక్క అధ్యాయం మొదలు కాబోతోంది. మరియు స్నేహితులారా, ఇప్పుడు నేను మీకు చెప్పేది శ్రద్ధగా వినండి, ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర శత్రువు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు మేము మీకు మీ అదృష్టం యొక్క కొత్త అధ్యాయం, రాబోయే అద్భుతాల గురించి చెప్పాం. కానీ ప్రతి దైవ ప్రయాణంలో ఒక చివరి అడ్డంకి ఉంటుంది కదా మిత్రులారా, దానిని మీరు దాటాలి. మీ జీవితంలో ప్రతి అపజయం వెనక, మీ ప్రతి దుఃఖం వెనక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. అది బయటి వ్యక్తి కాదు, మీ అత్యంత దగ్గరి వ్యక్తి. మీ దగ్గర నవ్వుతూనే లోపల మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించే మనిషి. ఈ మనిషి మీ కలలకు రెక్కలు ఇవ్వడానికి బదులుగా వాటిని విరిచివేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీ ప్రతి ఆనంద క్షణంపై చెడు దృష్టి పెట్టడం వెనుక ఈ వ్యక్తి హస్తం ఉంది. ఇప్పటి వరకు మీ విజయం వెనుక ఉన్న అడ్డంకి ఏ బయట శత్రువు కాదు, మీ నమ్మకాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని బాధ పెట్టడానికి వేసిన ఒక ఉచ్చు అది. ఇప్పుడు ఆ మనిషి ముసుగును మీరు తీసివేసే సమయం వచ్చింది. స్నేహితులారా, శ్రద్ధగా వినండి. నేను ఆ వ్యక్తి పేరును ఈ వీడియోలో చెప్పబోతున్నాను మరియు మీరు ఆ పేరును వినగానే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. మీ నుండి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ వీడియోను ఎక్కువగా లైక్ చేయండి. మరియు మిత్రులారా, మీ జీవితంలో తప్పకుండా ఆనందం నిండుగా ఉంటుంది. ఆ మనిషి ఎవరో కాదు మిత్రులారా, తుల లేదా మకర రాశి వారు. వారి మధురమైన మాటలు మరియు నటనతో కూడిన సానుభూతి మిమ్మల్ని మోసం చేయగలదు. కానీ మీ అంతరాత్మకు తెలుసు, మీ అన్ని కష్టాలకు, దుఃఖాలకు కారణం ఈ ఒక్క మనిషే. మీ జీవితంలోకి రాబోయే శ్రేయస్సు ప్రయాణాన్ని పూర్తిగా ప్రారంభించడానికి ముందు ఈ ప్రతికూల వ్యక్తిని మీరు మీ నుండి దూరం చేసుకోవడం చాలా అవసరం. తుల మరియు మకర రాశి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఇది మీ శాంతి మరియు మీ విజయానికి అతిపెద్ద అడుగు. ఎందుకంటే ఈ ముళ్ళు మీ జీవితంలో ఉన్నంత వరకు మీరు మీ నిజమైన అదృష్టం చేరుకోలేరు. మరియు స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పేది సరిగ్గా గుర్తుంచుకోండి, ఎందుకంటే మీ జీవితంలో వచ్చిన అన్ని దుఃఖాలు నాశనమవుతాయి మరియు ఎవరి చెడు దృష్టి మీకు తగలదు. మీరు సుఖంగా, ఆనందంగా ఉండాలని మేము మీ కోసం ప్రార్థిస్తున్నాము. కానీ అందరికీ ఒకటే విన్నపం, మీరు భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ లేదా మహాదేవ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైతే ఇలా కామెంట్ చేసి భక్తి భావంతో పూర్తి శ్రద్ధతో రాస్తారో వారి జీవితంలో 24 గంటలలో ఒక మంచి వార్త వస్తుంది. మిత్రులారా, మీ జీవితంలో అతిపెద్ద అడ్డంకి ఇప్పుడు తొలగిపోయిన తరువాత మీరు ఒక మలుపు వద్ద నిలబడ్డారు. ఇక్కడ అదృష్టం స్వయంగా మీ కోసం మార్గాన్ని సృష్టించబోతోంది. ఇప్పుడు మీరు ఒంటరితనం లేదా ఓడిపోతామనే భయం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మీతో సాక్షాత్తు దైవశక్తి మార్గదర్శనం ఉంటుంది. మీరు కేవలం మీ అంతరంగానికి చెందిన స్వరాన్ని వినాలి, ఎందుకంటే రాబోయే కాలంలో విశ్వంలోని సంకేతాలు మీకోసం ఒక ప్రత్యేక భాషలో మాట్లాడుతున్నాయి. ఈ సంకేతాలు కేవలం చూడడానికి కాదు మిత్రమా, అవి మీ ఆత్మకు నేరుగా తెలుస్తాయి. మీరు మీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులను దృష్టిలో పెట్టుకోవాలి. శ్రద్ధగా వినండి మిత్రులారా, మీరు కేవలం మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలపై దృష్టి పెట్టాలి. మీరు ఏ దైవ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారో దాని మొదటి లక్షణం త్వరలో మీ ముందు వస్తుంది. మీ మనసులోని అన్ని సందేహాలు తొలగిపోతాయి మరియు మీరు ఒక కొత్త ప్రకాశవంతమైన వెలుగు వైపు ప్రయాణిస్తూ ఉంటారు. ప్రియమైన మిత్రులారా, మీ జీవితంలో అతిపెద్ద విజయం ఇప్పుడు కొన్ని అడుగుల దూరంలో ఉంది. మీపై ప్రారంభమైన సువర్ణ కాలంలో దేవుడు స్వయంగా మీకు మార్గదర్శనం చేస్తున్నాడు, అది కూడా ఒక స్పష్టమైన భాషలో. మీరు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరమైతే ఉంది. మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, ఎందుకంటే మీ అదృష్టం మీ కోసం 3 అద్భుతమైన సంకేతాలు పంపబోతుంది. మరియు ఈ సంకేతాలు కేవలం చూడడానికి కాదు, మీ ఆత్మకు కూడా, మీ మనసుకు కూడా వాటి భావన తెలుస్తుంది. స్నేహితులారా, మొదటి సంకేతం లక్ష్మికి ప్రతీక అయిన ఆవు. మీకు అకస్మాత్తుగా మీ ఇంటి దగ్గర, గుమ్మం దగ్గర లేదా మీ దారిలో ఒక ప్రశాంతమైన మరియు ఆరోగ్యకరమైన ఆవు కనిపిస్తుంది. ఇది ఏదో సాధారణ ఆవు కాదు, ఇది సాక్షాత్తు లక్ష్మికి ప్రతీక. మీరు దానిని చూడగానే మీ మనసులో ఒక అసాధారణమైన శాంతి మరియు ఆనందం తెస్తుంది. అది కేవలం ఒక ఆవు కాదు, మీ జీవితంలోకి రాబోయే అపారమైన ఆర్థిక శ్రేయస్సు మరియు అదృష్టానికి అది మొదటి సాక్ష్యం. ఈ సంకేతం మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి, సంపద మీపై నిరంతరంగా కురుస్తుందని మరియు ఇది
మీ భవిష్యత్తుకు మొదటి రుజువు అవుతుందని చెప్తుంది. మిత్రులారా, ఈ ఆవు మీకు కనిపించినప్పుడు అంటే బ్రహ్మాండం మీకు మొదటి సంకేతం ఇచ్చినప్పుడు మీరు ఆ ఆవు కాళ్లపై పడి భక్తిభావంతో మీ మనసులో నాపై వచ్చిన అన్ని కష్టాలు తొలగిపోవాలి అని ప్రార్థించండి. ఇలా ప్రార్థించండి. మరియు ఆవు అనగా సాక్షాత్తు లక్ష్మీమాత మీకు ఆశీర్వాదం ఇస్తుంది. మరియు రెండవ సంకేతం జలం మరియు శాంతి. మీ చుట్టూ ఉన్న ఏదైనా నీటి వనరులో నది, చెరువు లేదా ఇంట్లో ఉన్న పాత్రలోని నీరు అకస్మాత్తుగా శుభ్రంగా మరియు ప్రశాంతంగా మీకు కనిపిస్తుంది. నీరు జీవితానికి మరియు శాంతికి ప్రతీక. మీ జీవితంలో వచ్చిన ఈ మార్పు మీ మనసులోని అన్ని తుఫానులు ఇప్పుడు శాంతించాయని సూచిస్తుంది. మీ జీవితంలో మానసిక శాంతి మరియు స్థిరత్వం వస్తాయి. ఈ సంకేతం మీకు ఇప్పుడు ఏ అడ్డంకి లేకుండా మీ నిర్ణయాలు తీసుకోవచ్చని మరియు మీ మార్గంలో ఎటువంటి గందరగోళం లేదా ప్రతికూలత మిగిలి లేదని చెప్తుంది. మిత్రులారా, మూడవ సంకేతం ప్రకృతి ఆహ్వానం. మీరు సాక్షాత్తు మీ ఇంట్లో లేదా తోటలో ఏదైనా అరుదైన లేదా అందమైన పక్షి శబ్దం వింటారు, లేదా ఒక పువ్వు అకస్మాత్తుగా వికసించినట్లు మీకు కనిపిస్తుంది. ఇది ప్రకృతి మీతో చేసే సంభాషణ. ప్రకృతిలో ఈ సానుకూల మార్పు మీ శక్తి ఇప్పుడు ప్రకృతిలో అత్యున్నత స్థాయిలో అనుసంధానమైందని చూపిస్తుంది. ఈ పువ్వు లేదా పక్షి మీ జీవితంలోకి రాబోయే కొత్త అవకాశాలు మరియు విజయానికి ప్రతీకగా ఉంటాయి. ఈ సంకేతాలు మీకు ఇప్పుడు విజయం మరియు పురోగతి తలుపులు తెరుచుకున్నాయని మరియు మీరు మీ ప్రతి ప్రయత్నంలో విజయవంతం అవుతారని చెప్తాయి. మరియు ఈ మూడు సంకేతాలు మీ కోసం దైవ ఆశీర్వాదానికి మీరు అర్హులని తెలియజేస్తాయి. వాటిని నమ్మండి మరియు మీ కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించండి. మరియు స్నేహితులారా, ఇప్పటి వరకు మీ జీవితంలో అతిపెద్ద అద్భుతాన్ని మీరు ఎలా సాక్షులుగా మారారో మేము మీకు చెప్పాము. కానీ అన్ని ఆశీర్వాదాలు మీ జీవితంలో పూర్తిగా స్థిరపడడానికి మీరు కూడా కొన్ని పనులు చేయాలి. ఇవి కేవలం మతపరమైన పద్ధతులు కాదు స్నేహితులారా. ఇవి మీకు మరియు బ్రహ్మాండం శక్తికి మధ్య ఒక పవిత్ర బంధాన్ని ఏర్పరిచే మార్గాలు. మీ అదృష్టం యొక్క కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే శక్తివంతమైన ఉపాయాలను ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వాటిని తప్పకుండా చేయండి. మరియు ఈ రోజు శుభ్రమైన పత్తి దారంతో 14 ముడులు వేసి ఒక అనంత సూత్రాన్ని తయారు చేయండి. ఈ 14 ముడులు 14 లోకాలకు ప్రతీకగా ఉంటాయి మరియు అవి మీ జీవితం నుండి అన్ని ప్రతికూలతను తొలగిస్తాయి. ఈ స్తోత్రాన్ని ధరించేటప్పుడు మీరు మనసులో శ్రీ విష్ణువును స్మరించుకోండి మరియు ఓం అనంతాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మీ కుడి చేతి మణికట్టుపై ఈ స్తోత్రాన్ని ధరించండి మరియు ఆ క్షణం నుండి మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని దృఢమైన భావనను మనసులో ఉంచుకోండి. ఈ స్తోత్రం మీ కోసం ఒక దైవ కవచంగా పనిచేసి మీపై రాబోయే ప్రతి ఆపద నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మరియు రెండవది, రాగి పాత్ర అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. మరియు ఈ రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఒక శుభ్రమైన రాగి పాత్రలో నీరు నింపి దానిని మీ ఇంట్లో పూజా గదిలో లేదా ఈశాన్య దిశలో ఉంచండి. ఈ నీటిని చూస్తూ మీ మనసు చాలా ప్రశాంతంగా ఉందని మరియు మీ ఇంట్లో సుఖం మరియు శ్రేయస్సు నిండి ఉన్నాయని ఊహించుకోండి. ఈ నీరు మీ ఇంట్లో ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది మరియు సానుకూలతను ఆకర్షిస్తుంది. ఈ నీటి వల్ల ఇంట్లో శాంతి మరియు స్థిరత్వం నిలిచి ఉంటాయి. ఇది ధన సంపద రావడానికి అత్యంత అవసరం అన్నమాట. మరియు మూడవది, మంత్రం యొక్క దైవ స్పందన. విష్ణు సహస్రనామ జపం మీ ఆత్మను మరియు మనసును శుద్ధి చేస్తుంది. మరియు ఈ రోజు ఉదయం త్వరగా లేదా సాయంత్రం ఒక శుభమైన ప్రదేశంలో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని విష్ణు సహస్రనామం పఠించండి. 1000 పేర్లు ఉచ్చారణతో ఒక శక్తివంతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. అది మీ శరీరం మరియు ఇంటి చుట్టూ ఒక సానుకూల శక్తి కవచాన్ని సృష్టిస్తుంది. మంత్రం యొక్క ప్రతిస్పందన మీ జీవితంలోని నిరాశ, దురదృష్టాన్ని తొలగిస్తుంది మరియు మీ కోసం విజయం మరియు ఆనంద మార్గాలను తెస్తుంది. మిత్రులారా, దీనితో పాటు ఈ రోజున దానం చేయడం చాలా ముఖ్యం. మీకు నిజంగా సహాయం అవసరమైన పేదలు, అవసరమైన వారికి దానం చేయండి. ఆహారం, నీరు, వస్త్రాలు లేదా ఇతర అవసరమైన వస్తువులను దానం చేయడం వల్ల మీ కర్మ పుణ్యం పెరుగుతుంది మరియు మీరు చేసిన ప్రతి దానం మీ కోసం విజయం మరియు శ్రేయస్సు యొక్క కొత్త మార్గాలను తెరుస్తుంది. ఈ దానం కేవలం వస్తువులది కాదు, మీ అంతరంగం నుండి చేసిన అంకిత భావానికి ప్రతీక. ఇది మిమ్మల్ని దైవ ఆశీర్వాదానికి అర్హులుగా చేస్తుంది. మరియు స్నేహితులారా, ఈ పద్ధతులు కేవలం పనులు కాదు, మీ ఆత్మ మరియు మీ అదృష్టానికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంభాషణ. ఈ పద్ధతుల
పనులన్నీ పూర్తి చేయడం ద్వారా మీరు మీ కోసం రాబోయే మంచి విషయాలు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు మీరు కేవలం అదృష్టం కోసం ఎదురు చూసేవారు కాదు, మీ అదృష్టాన్ని మీరే సృష్టించుకునేవారు. మరియు ఈ పరిహారాలు చేసి తరువాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరియు మిత్రులారా, ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని పోరాటాలు, మీ ప్రతి బాధ మరియు నిద్రలేని రోజులు చివరికి ఒక విజయంగా మారబోతుంది. అది మీరు ఎప్పుడు ఊహించనిది. మీకోసం విధి తెరిచిన ఆ గొప్ప ద్వారం నేరుగా అపరిమిత శ్రేయస్సు మార్గం వైపు వెళుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆర్థిక ధైర్యం ఇప్పుడు మీకు వాస్తవంగా లభించబోతుంది. మీరు చూస్తుండగానే మీ జీవితంలో ధనం యొక్క ప్రవాహం మొదలవుతుంది. దాని వల్ల మీ అన్ని ఆర్థిక కష్టాలు ఒక క్షణంలో లేకుండా పోతాయి. ఇప్పటి వరకు మీ కోసం మూసి ఉన్న అవకాశాల తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. కేవలం ఒక రాత్రిలో మీరు కోటీశ్వరులు అయ్యే శక్తి ఈ దైవ యోగంలో ఉంది. ఈ విజయం కేవలం మీ ప్రయత్నాల ఫలితం కాదు, మీ ఓర్పు మరియు ధైర్యానికి లభించిన దైవ బహుమతి. ఇప్పుడు మీరు కేవలం శ్రీమంతులుగా మారరు, మీరు ప్రతి చింత మరియు ప్రతి అడ్డంకి మీ నుండి దూరంగా ఉండే జీవితాన్ని గడుపుతారు. మీపై వచ్చిన ఈ దైవ వరం మీకు ఆర్థిక స్వాతంత్రం, మానసిక శాంతి యొక్క నిజమైన అనుభూతినిస్తుంది. ఇది కేవలం అదృష్టం యొక్క ఉదయం కాదు, ఇది మీ మొత్తం ఉనికికి మరియు మీ కుటుంబం యొక్క విజయం. మీరు మీ అదృష్టం యొక్క కొత్త అధ్యాయానికి నాయకులు. ఈ ప్రయాణం మిమ్మల్ని కేవలం ధనవంతులుగా చేయదు, మీ ఆత్మను ఒక కొత్త ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. మీ అదృష్టం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మిత్రులారా, మరియు మీరు మీ సువర్ణ యుగం యొక్క శిఖరంపై నిలబడబోతున్నారు. అందుకే ఇప్పటి నుండి మీ జీవితంలో ఒక సువర్ణ కాలం నిజమైన అర్థంలో మొదలవుతుంది. మీరు మీ అదృష్టానికి శిల్పులు. కాబట్టి మిత్రులారా, మీకు ఈ ముఖ్యమైన జీవితాన్ని మార్చే సమాచారం నచ్చినట్లయితే వీడియోను ఎక్కువగా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, మీ దయ చూపించండి అని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మరియు మహాదేవుడి ఆశీర్వాదం మీపై తప్పకుండా ఉంటుంది, మరియు మీపై ఉన్న చెడు శక్తిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. మరియు చివరిగా కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని రాయడం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.